సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందునుగా. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందునుగా. సుగ్రీవుండను వానరరాజు శ్రీరాముని ప్రియమిత్రుండు సీతను వెతుగగా నలుదిక్కులకు వానరసేనను పంపెనుగా. నలుడు నీలుడు జాంబవంతుడు జాతిసుతుడగు అంగదుడు హనుమంతుని వెంటరాగా దక్షిణ దిక్కుగా పయనించే. శతయోజనముల విస్తీర్ణము గల సంద్రము నెట్టుల దాటుదుము జానకి నెట్టుల చూచెదమనుచు దుఃఖమునొందిరి కపివరులు. అతి భీకరమగు సంద్రము దాటగా అంజని సుతునకి తగుననుచు ఉత్సాహంబును గలుగ చేసిరి హనుమను అందరూ కీర్తించి. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందునుగా. ఆంజనేయుడా మహేంద్రగిరిని కరచరణంబులు మర్ధించి దేహము పెంచే అతివేగంబున ఆకాశంబున విహరించే. కృతయుగంబున పర్వతంబుల రెక్కలు కలిగి గగనమున విహరించుచు భయభ్రాంతుల గొల్పగా మునులా ఇంద్రుని ప్రార్థించే. దేవరాజు తన వజ్రాయుధముతో అన్నిటి రెక్కలు ఖండింప మైనాకంబను గిరిరాజంబును వాయుదేవుడే కాపాడే. పాతాళంబున వసించు ధనుజులు పైలోకములకు రాకుండా అడ్డుగా నిలిచిన ఆ మైనాకుని సాగరుడంతట పిలిచెనుగా. మారుతి మనకు ఆత్మబంధువు అతనిని సన్మానింపుమన అలసట తీరగా నాపై నిలువమని ఎదురుగా నిలిచెను గిరిరాజు. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందునుగా. అనిల కుమారుడు ఆనందించి జానకి మాతను చూచిన కాని విశ్రమించనని బయలుదేరగా సంతసించిరా దేవతలు మునులంతా ఆ పవనాత్మజుని దీక్షను పరీక్ష చేయగను. నాగజనని ఆ సురసాదేవిని ప్రార్థన చేసి పంపిరిగా. వికృత రూపము దాల్చిన సురస గుహవలె నోటిని తెరచెనుగా. నోటిని దాటిపోలేరు ఎవరని హనుమకు అడ్డుగా నిలిచెనుగా. సూక్ష్మరూపమున ధరించి మారుతి సురస నోటిలో చొచ్చుకొని అతివేగంబున బయలు వెడలగా గంధర్వాదులు హర్షించే. మేని నీడెను పట్టిలాగెడి సింహికయనుడు రక్కసిని సంహరించి ఆ సమీరసుతుడు సాగర తీరము చేరెనుగా.
సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందునుగా. త్రికూట పర్వత శిఖరముననున్న లంకను చేరి లంకిణిని జయించి హనుమా సూక్ష్మరూపి అయి రావణ గృహమును వెదకెనుగా. మేడలు మిద్దెలు విమానములను అంతఃపురములు హర్యములు భవనంబులను వెదికిన హనుమ జానకి జాడను కనడయ్యే. అశోకవనిలో వృక్షము క్రిందను రక్కసి మూకల మధ్యనను చిక్కినను బహు చక్కగనున్న సీతామాతను చూచెనుగా. అతి దుఃఖితయగు ఆ వైదేహిని తననే వరించి చేరుమని బాధించెడు ఆ రావణునంత చూచెను వృక్షముపై నుండి. రాణులు ధర్మములెన్ని చెప్పినను రావణుడేమియు వినకుండే. మనసు మార్చుకొన సీతమ్మకు ఒక 2 మాసములు గడువిచ్చే. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందునుగా. రాక్షస వనితల కఠినపు మాటలు రాముని సతినే బాధింప. త్రిజటయనడు ఒక రాక్షస వనిత స్వప్నము కాంచి తినని తెలిపే. లంకానాథుని అపజయంబును రామచంద్రుని విజయమును కలగాంచి తినని సీతామాతకు శుభశకునంబులు మొదలయ్యే. రామలక్ష్మణుల గుణరూపములను గానము చేసి హనుమయ్య రామదూతయని విదేహపుత్రిని నమ్మించగ నిజ రూపమున. అమ్మా రాముడు నీ విరహమున అన్నపానములు లేకుండా అతి దుఃఖితుడై ఈ ఉంగరమును నీకివ్వగ నన్ను పంపెననే. హనుమ పలుకులు విన్న జానకి ఆనందముతో మునుగెనుగా. సాగర లంఘన చేసిన నీవు మహానుభావుడని పొగడే. సుందరమైనది సుందరకాండ సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశమందునుగా. సుగ్రీవాది వానరసేనతో లంకను చేరి రావణుని సంహరించినను చేరతీయమని రామచంద్రునికి తెల్పమనే. సీతమ్మయు తన గుర్తు కొరకును కాకాసురుని కథ తెలిపి చూడామణిని శ్రీరామునకు అందజేయమని పలికెనుగా. అంజని సుతుడు ఆనందముతో వృక్షములన్నిటి విరిచెనుగా. అశోకవనాన్ని ధ్వంసము చేసి రావణసేనను వధించే. రావణసుతుడగు అక్షయ కుమారుని మంత్రిపుత్రులను కింకరులను వధించిన ఆ వాయుపుత్రుడు మేఘనాదునితో తలపడెను. మేఘనాదుడు బ్రహ్మాస్త్రంబున మారుతినప్పుడు బంధించి రావణ సభలో చేర్చినంతనే
రావణుడెంతయో మండిపడే. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా, మనసే పరవశమొందునుగా. సీతమ్మను శ్రీరామునికిచ్చి, రాముని శరణము వేడుమనే. రామదూతగా వచ్చితినన్న, హనుమంతుని హతమార్చుమనే. దూతను చంపగ పాపమనుచును, విభీషణాదులు తెల్పగను. వానరములకు ప్రియమైన తోకను కాల్చగ నియమించె రావణుడు. రాక్షసులంతట నూనె చీరలను తోకకు చుట్టి అంటించి, వీధుల యందున త్రిప్పుచునుండా ఇండ్లను తోకతో అంటించే. అగ్ని ఎంతగా ప్రజ్వరిల్లినను, హనుమను చల్లగా చూచెనుగా. మైథిలి యొక్క పాతివ్రత్యమున, అనలుడు ఎంతయో చల్లబడే. మండుచున్న తన వాలము తోడను, గృహములు ఎన్నో కాల్చెనుగా. మనోజ్ఞమైన లంకా నగరిని భస్మీపటలము గావించే. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా, మనసే పరవశమొందునుగా. హా పుత్రా హా తండ్రి అనుచును, చచ్చిన వారికై ఏడ్చుచును. రాక్షసులందరూ రోదన చేయుచు, భయముతో పరుగులు పెట్టిరిగా. పవనాత్మజుడు లాంగూలాగ్రము సాగరమందున చల్లార్చి, భీభత్సముగా ఉన్న లంకను చూచియు ఎంతయో భీతిల్లే. జానకి మాత ఎటులనున్నదో చూడగ కోరి హనుమయ్య, అతి త్వరితముగా వనమున చేరి సీతామాతకు ప్రణమిల్లే. రోహిణి చంద్రుని కలియునట్లుగా, రాముడు నిన్నే కలియుననే. శ్రీరాముడు ఇక శీఘ్రముగాను, లంకానాథుని చంపుననే. సీతయు తనకు ప్రియము చేసిన, హనుమను అలసట తీరగను. ఏదైనాను ఆ రాత్రిని గడిపి మరలి పొమ్మని తెలిపెనుగా. సుందరమైనది సుందరకాండ, సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా, మనసే పరవశమొందునుగా. అవలీలగా ఆ సంద్రము దాటి, మిత్రుల చేరెను మారుతియు. మధువనిలోని మధువలు త్రాగి, రాముని చెంతనే నిలిచిరిగా. అంతట మారుతి సీతక్షేమమును యథాతథముగా వినిపించి, జానకి ఇచ్చిన చూడామణిని రఘురామునికి అందించే. చూచిరమ్మని కాల్చి వచ్చిన ఘనతయ నీకు దక్కెనుగా. హనుమయ్య నీ సాటి ఎవరనుచు, సుగ్రీవాదులు కీర్తించే. మాయిల వేలుపు మారితియే కదా తప్పులు క్షమించకోరుదును. మారుతికిదియే అంకితమనుచును, మంగళహారతి పాడెదను. రఘురాముని నీ మనసున నిలిపిన, మారుతి నీకిదే మంగళము. నీ దాసులలో నన్ను చేర్చుకను, మరి మరి నిన్నే కోరెదను. రఘురాముని నీ మనసున నిలిపిన, మారుతి నీకిదే మంగళము. నీ దాసులలో నన్ను చేర్చగను, మరి మరి నిన్నే కోరెదను. సుందరమైనది సుందరకాండ,
సుందరమెంతో సుందరము. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందునుగా. మారుతి విజయము మరి మరి వినగా మనసే పరవశముందునుగా. మనసే పరవశముందునుగా.